కదా మీకు. అబ్దుల్ కలాం అనే అతను ఆయన పెద్ద రిచ్ మ్యాన్ కాదు. ఫస్ట్ లో చాలా బీద ఫ్యామిలీలో పుట్టి చాలా కష్టపడి ఆయన స్కూల్ కి వెళ్ళాలంటే మార్నింగ్ లో వెళ్లి పేపర్స్ ఉన్నాయి కదా, న్యూస్ పేపర్స్ అన్ని ఇంటింటికి వెళ్లి వేసేసి దాంతో వచ్చే డబ్బులతో ఆయన చదువుకున్నాడు. ఆయన ఇల్లు ఇప్పుడు వెళ్ళి కూడా మీరు రామేశ్వరంలో అక్కడ పక్కన ఒక విలేజ్ అక్కడ వెళ్ళినారంటే ఆయన ఇల్లు మీరు చూడొచ్చు, చిన్న ఇల్లు. ఆయన రాష్ట్రపతి ఉన్నప్పుడు కూడా ఆయన డ్రెస్సెస్ అంతా మీకంతా ఎన్ని డ్రెస్సెస్ ఉన్నాయి? చాలా ఉన్నాయి కదా ఆయనకి, 3 డ్రెస్సెస్. అట్లా ఆ పీరియడ్ అయిన తర్వాత కూడా ఆయన బయట వచ్చేటప్పుడు ఆ సూట్ కేసు ఆయన ప్యాక్ చేసి ఇచ్చేస్తారనమాట. మన పీరియడ్ ఉన్నంత వరకు మనం ఉంటాం దాంతో. మన పీరియడ్ అయిన తర్వాత వచ్చేటప్పుడు వాళ్ళకు కూడా ఆయనకు అసిస్టెంట్ ఉంటారు కదా, వాళ్ళ బ్యాగ్ తెచ్చాడు పెడితే దానిపైన నీళ్లు చల్లి అన్నారంట. ఎందుకు సార్ అంటే కూడా ఈ భవనంలో ఉండే దుమ్ము కూడా నాకు రాకూడదు, నా కష్టార్జితంతో నేను ఉండాలి అని ఆయన అంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా అంత కరెక్ట్ గా ఉన్న మనిషి. ఆయన ఏమంటారు మీకు అందరికి కూడా ఒకే ఒక ఇన్స్పిరేషన్ చెప్తారు, కలలు కనండి. ఆ కళలు కని దాన్ని నిజం చేయాలి. కళలు కనడం ఒకటి, దాన్ని నిజం చేయాలి. మనకు ఒక గోల్ అనేది ఉండాలి. మన ఫ్యూచర్ లో పలానా డాక్టరు, లాయరు, ఓకేనా, కలెక్టరు, అలాంటి ఒక గోల్ పెట్టుకోవాలి. దాని గురించే మనం టార్గెట్ మొత్తం దానిపైనే పెట్టాలి. చదవాలి, ఎన్ని ఆటంకాలు వచ్చినా చదువుకొని ఆయన ఎట్లా ఇదైనారు. ఇప్పుడు ఆయన లేదు, ఉన్నారా?